హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో మీకు ఒక స్టోరీ చెప్తాను. అది స్టూడెంట్ అండ్ టీచర్ మధ్యన ఒక కాన్వర్జేషను. ఈ మధ్యనే చదివాను. చాలా బాగుంది ఆ స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే, ఒకరోజు క్లాస్కి టీచర్ వస్తారు. వచ్చి స్టూడెంట్స్ని, హాయ్ స్టూడెంట్స్, మీకు నేను ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. అది అసైన్మెంట్ ఏంటంటే, రేపు మీరు స్కూల్కి టమాటోస్ తీసుకురావాలి అని చెప్తారు. స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యంగా, వై, ఎందుకు మేడం టమాటోస్ ఎందుకు తీసుకురావాలి స్కూల్కి అంటే, చెప్తాను. మీరు ఏం చేయాలంటే, మీరు ఎంతమందిని హేట్ చేస్తారో అన్ని టమాటోస్ తీసుకురావాలి. ఫర్ సపోజ్ మీరు ఒక్కళ్ళని హేట్ చేస్తారనుకో, ఒక టమాటో తేవాలి. 5 మెంబర్స్ని హేట్ చేస్తే 5 టమాటోస్ తేవాలి. 10 మెంబర్స్ని హేట్ చేస్తే 10 టమాటోస్ తేవాలి అని చెప్తారు. ఓకే టీచర్, మాకు అర్థమైంది, మేము రేపు తప్పనిసరిగా తీసుకొస్తాము అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే, అందరూ ఎంతమందిని హేట్ చేస్తారో అన్ని టమాటోస్ తీసుకొని స్కూల్కి వస్తారు. వెరీ గుడ్ చిల్డ్రన్, మీరు అందరు బాగా తెచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, రేపటి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ టమాటోస్ మీతోనే ఉండాలి. మీరు స్కూల్కి వచ్చినా, మీరు ఇంటికి వెళ్ళినా, ఆడుకోవడానికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు వదలకూడదు. మీ చేతిలో ఈ టమాటోస్ ఉండవలసిందే. ఇది మీ అసైన్మెంటు. ఈ 1 వీక్ తర్వాత మీరు ఆ టమాటోస్ తీసుకొని మళ్ళీ నా దగ్గరికి రండి, అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను అంట. సరే, తీసుకొని పిల్లలు వెళ్ళిపోయారు. 2 డేస్ గడిచింది. 3rd డే ఇంక అక్కడి నుంచి టమాటోస్ ఏమైపోయినాయి, కుళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే కుళ్ళిపోతాయో టమాటోస్, అప్పుడు ఫౌల్ స్మెల్ వస్తుంది. ఇంకా పిల్లలకి అవేమో ఫౌల్ స్మెల్ వస్తున్నాయి, అవేమో బరువు అయిపోతున్నాయి, పట్టుకోలేకపోతున్నారు ఓ పక్క నుంచి. సరే, టీచర్ చెప్పారు, టీచర్ మాట మనం కాదనకూడదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం మనతోనే పెట్టుకోవాలి, టీచర్కి అబద్ధం చెప్పకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, పాపం అలాగే భరిస్తూ ఇంకా 1 వీక్ ఎట్లయితేనే కష్టం మీద 1 వీక్ వాళ్ళతోనే పెట్టుకొని 1 వీక్ అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ మీరు చెప్పినట్టు మేము అసలు ఎక్కడ పెట్టలేదు. ఈ టమాటోస్ ఎంత ఫౌల్ స్మెల్ వచ్చినా, ఎంత బరువు అయిపోయినా మేము మాతోనే పెట్టుకున్నాం టీచర్ అంటే, వెరీ గుడ్ చిల్డ్రన్, మీరు చాలా మంచి పని చేశారు అని అన్నాక పిల్లలు అడుగుతారు, టీచర్ ఇప్పుడు ఈ అసైన్మెంట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దీనివల్ల ఏంటి యూజ్ అని అడుగుతారు. అదే చెప్పబోతున్నాను నాన్న. ఇప్పుడు మీరు ఎంతమందిని హేట్ చేస్తున్నారు, అన్ని టమాటోస్ తెచ్చారు, ఇవి మీతో పెట్టుకున్నాక 2-3 డేస్ ఆఫ్టర్ వాటి నుంచి ఫౌల్ స్మెల్ వస్తుంది అంటే, అండ్ బరువు అయిపోతున్నాయి టమాటోస్. అంటే మీరు ఎంతమందిని హేట్ చేస్తారో మీ హార్ట్లో అంత బరువు అయిపోతుంది. అండ్ అది ఎంత ఫౌల్ స్మెల్ వస్తుందో మీ బ్రెయిన్లో అంత నెగిటివ్గా ఆలోచిస్తారు. సో మీరు ఎవరినైతే హేట్ చేస్తున్నారో వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఎవరికి ప్రాబ్లం, అది మీరు హేట్ చేస్తున్నారు కాబట్టి మీకు గుండె బరువు అయిపోతుంది. వాళ్ళ గురించి ఆలోచించి మీ గుండె బరువు అయిపోతుంది. ఈ మనసు కూడా, ఏదైతే మైండ్ ఉంటుందో అది చెడుగా ఆలోచిస్తుంది వాళ్ళ గురించి ఎప్పుడు కూడా. సో ఆ ఫౌల్ స్మెల్ లాగా మీ మైండ్ అలా తయారవుతుంది. అవి ఎలా అయితే బరువు అయిపోతున్నాయో మీ మనసు బరువు అయిపోతుంది. సో దానివల్ల మీకే లాస్ జరుగుతుంది చిల్డ్రన్ అని చెప్పాక పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, టీచర్ మాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు, మేము రేపటి నుంచి ఎవరిని హేట్ చేయము, మేము అందరము ఫ్రెండ్లీగా ఉంటాం, మేము అందరితో కలిసిమెలిసి ఉంటాం, ఇక నుంచి ఒకరినొకరు మేము హేట్ చేసుకోకుండా ఉంటాం, టీచర్ మీరు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు అని చెప్పేసి పిల్లలందరూ కూడా టీచర్తో చెప్తారు. వెరీ గుడ్ నాన్న, ఇక నుంచి మీరు అందరూ ఇలాగే ఉండాలి, అందుకే మీకు ఈ స్టోరీ చెప్పానని చెప్తారు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. నాకైతే ఈ స్టోరీ బాగా నచ్చింది. సో మీరు కూడా విని ఎంజాయ్ చేస్తారని చెప్పాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.